ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ. ఎవరు నోరు మెదపరండి. దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. Places unknown. The distance between us just seems to grow. Our souls will always be together. And ఏంటి నా నీ ధైర్యం? నా బ్లడ్ గ్రూప్ బి. నా ధైర్యం రా. ఒక ఊళ్ళో పెద్ద ఆయన ఉన్నాడు. వాడి ఇంటికి వెళ్ళి వాడు బెదిరించేది సరిపోయింది అనుకున్నారా? వచ్చాడు, వాడి కొడుకు వచ్చాడని చెప్పు. అన్నయ్య సార్ మనకి ఓట్లు పడతాయో లేదో అన్న భయంగా ఉన్నాను. ఎందుకంటే వాడు ఎవడో ఊరిని దత్తత తీసుకున్నాడంట. ప్రజలకి సేవ చేస్తున్నాడు. వేసేయాల్సిందే అన్న. మన ప్రతి బిజినెస్లో నా కొడుకే అది అడ్డొస్తున్నాడు. 20 మందిని పంపించాను, నా కొడుకుని చేసేయి చెప్పానన్నా. మన మనుషులు ఇద్దరిని పంపాను, వాళ్ళు వస్తున్నారంట. మనకు కబురు అందిద్ది ఇప్పుడే. వాడు ప్రతి దాంట్లో వస్తున్నాడన్న. వాడిని వేసి వాడు కుకునూరు రోడ్డు మీద నుండి పారిపోతున్నాడన్నా. నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా? పిలుపు వినరా, మలుపు కనరా, పరుగువై పదమదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా? రుణము తీర్చే తరుణమినిరా, కిరణమై పదమదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా? మనిషితనమే నిజముధనమై పరులకై పదమదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా? మనసు వెతికే మార్గమినిరా, మంచికై పదమదరా. లోకం సిటీలోకి రాకముందే గొంతు కోసి ఆర్పుని అక్కడ ఆర్పేయండిరా. అన్నా నమస్తే. ఇది నా బామర్దన్న. అన్న సిరాజమ్మ. అన్న సిరాజేంద్ర. తమ్ముడు సత్యం, అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉండకూడదా అన్న? అదిగా సారా. ఇదేనా ఊరిని దత్తత తీసుకుంది? అవును నేనే. చాలా మింగేశారంట.
రోడ్లు వేపియాలా, చిన్నపిల్ల బడి ఫీజు కట్టాలమ్మా, ఇంకా చాలా ఉన్నాయి కానీ మింగేశారు. మిగతా వాట్సాప్లో పంపిస్తా, ఇచ్చాదు. రే ఈ మామిడి తోటకి రావడమే కానీ తిరిగి వెళ్ళడం ఉండదు. ఊరిని దత్తత తీసుకుని రంగులు రోడ్లేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? నిన్ను వాణ్ణి 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 మీ అందరినీ దత్తత తీసుకున్నాం. రే ఏసేండి రావండి.